అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ప్రత్యేకించి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, రీసెంట్లీ మనకు ఢిల్లీ సర్కిల్కి ఇంకా సర్ప్లస్లో సెలెక్ట్ అయినటువంటి పోస్ట్మెన్ మెయిల్ గార్డ్ క్యాండిడేట్స్ గురించి లిస్ట్ వచ్చిందండి. అన్ని సర్కిల్స్లో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారనేటటువంటిది వచ్చింది. దాని గురించి మళ్ళీ నిన్న గ్రూప్లో ఒకటి పెట్టారండి. ఢిల్లీ సర్కిల్ సర్ప్లస్ పోస్ట్మెన్ క్యాండిడేట్స్, ఢిల్లీ సర్కిల్ ఆఫీస్ లెటర్ నంబర్ RND/PM-MG-MTS/NIT/2018 ఇందులో పార్ట్ ఈ డేటెడ్ 16/4/2025 అని ఒక లెటర్ ఇచ్చారండి. అందులో ఆ లెటర్లో సర్టన్ డెడ్ లైన్స్ అంటే కొన్ని డేట్స్ ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చారంటే, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ ఫైల్స్ అన్నిటినీ కూడా కన్సర్న్డ్ డివిజన్స్కు, అంటే ఢిల్లీ సర్కిల్లో మిమ్మల్ని అలాట్ చేసినటువంటి డివిజన్కు ఇక్కడ పేరెంట్ డివిజన్ ఏదైతే ఉందో, సే నిజామాబాద్ అయితే నిజామాబాద్, సూర్యాపేట అయితే సూర్యాపేట, అలా లేకపోతే ఏపీలో అయితే గుడివాడ డివిజన్ ఏదైతేనండి, వాళ్ళు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆ ఫైల్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందని చూసి 9/5/2025 లోపల పంపమని చెప్పారండి. 9th May 2025 లోపల వాళ్ళకి రీచ్ అయ్యేటట్టుగా పంపించమన్నారు. అందులో మెడికల్ సర్టిఫికేట్స్ ఎవ్రీథింగ్ దాంట్లో ఉండాలి అనేది క్లియర్గా వాళ్ళు చెప్పారండి. తర్వాత వాళ్ళు అక్కడికి చేరిన తర్వాత ఏ డివిజన్స్కి అయితే క్యాండిడేట్స్ని అలాట్ చేశారో వాళ్ళ ఫైల్స్ అన్ని అక్కడ చేరుకున్న తర్వాత, ఆఫ్టర్ రిసీవింగ్ ఆల్ ద పర్సనల్ ఫైల్స్ ఫ్రమ్ ద పేరెంట్ డివిజన్స్ టు ద కన్సర్న్ డివిజన్స్ ఇన్ ఢిల్లీ సర్కిల్, then they have to issue, after verifying all the documents in the file, they have to issue training/appointment orders by 30/5/2025. మే 30వ తారీఖు లోపల వాళ్ళు ట్రైనింగ్ అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందరికీ కూడా ఎవరినైతే ఆయా డివిజన్స్కు అలాట్ చేశారో, ఎవరి ఫైల్స్ అయితే అన్ని విధాలుగా కరెక్ట్గా పేరెంట్ డివిజన్ నుంచి రిసీవ్ అయినాయో వాళ్ళందరికీ ఆర్డర్స్ ఇచ్చేయమన్నారండి. ఎప్పట్లోగా ఆన్ ఆర్ బిఫోర్ అండి, ముందు ఇచ్చిన ఆశ్చర్యం లేదు. మనకి ఇవి కూడా ఆన్ ఆర్ బిఫోరే చేరచ్చు. 9/5 లోపల వీళ్ళు పంపచ్చు, 35 లోపల వాళ్ళ ఆర్డర్స్ ఇచ్చేయచ్చు. మ్యాక్సిమం డేట్, ఫైనల్ డేట్ అంటే 30/5/2025. ఇది సెలెక్షన్ అయ్యి ఇప్పుడు మనం విల్లింగ్ ఉన్నాము అనేటటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి సమాచారం అండి. తర్వాత ఏమి ఇచ్చారంటే, 3వ పాయింట్, ఇఫ్ నాట్ విల్లింగ్, ఇప్పుడు ఒకవేళ లెటర్ మనకు పోస్ట్మెన్గా అక్కడికి ఢిల్లీకి వెళ్ళడానికి ఇప్పటికి కూడా మీకు విల్లింగ్ లేరు అని అనుకుంటే, ద లెటర్ టు బి సబ్మిటెడ్ టు ద పేరెంట్ డివిజన్, మీరు ఏ డివిజన్లో అయితే పనిచేస్తున్నారో ఆ డివిజన్కు ఫలానా దీని ప్రకారం నాకు పోస్ట్మెన్గా ఢిల్లీ సర్కిల్కి అలాట్ చేశారు, బట్ అట్ ప్రెజెంట్ ఐఎమ్ నాట్ విల్లింగ్ అని, మీకు ఇష్టం లేదు అనేటటువంటి లెటర్ను వాళ్ళకి సబ్మిట్ చేస్తే, ఇక్కడి నుంచి పేరెంట్ డివిజన్ వాళ్ళు అండ్ ద సేమ్ టు బి ఇన్ఫార్మ్డ్ టు ద కన్సర్న్ డివిజన్ ఇన్ ఢిల్లీ సర్కిల్ డైరెక్ట్గా ఢిల్లీ సర్కిల్లో మీరు ఏ డివిజన్కి అయితే అలాట్ అయ్యారు, ఏ డివిజన్కి అయితే సెలెక్ట్ అయ్యారో వాళ్లకు మీ అన్విల్లింగ్నెస్ అనేటటువంటిది పంపించి వేయొచ్చు. 10 సార్లు మీరు ఆలోచించుకుని వెళ్ళడానికి నిర్ణయించుకుంటే పై 2 పాయింట్స్ గురించి వస్తాయండి. ఒకవేళ మీరు విల్లింగ్ లేకపోతే ఆ లెటర్ ఏదో మీరు సబ్మిట్ చేయాలి మన డివిజన్స్కు, డివిజన్ వాళ్ళు మిగతా కార్యక్రమం చూసుకుంటారండి. ఇది 3rd పాయింట్. ఇంకోటి ఏం చెప్పారంటే, ఇఫ్ ఎనీ డిసిప్లినరీ విజిలెన్స్ కేస్ ఈజ్ పెండింగ్ కాంటెంప్లేటెడ్, ఒకవేళ విజిలెన్స్ కేసు మనకి ఏదైనా పనిష్మెంట్ ఆర్డర్ చేసి ఉన్నవో, ఎంక్వైరీ రన్ అవుతున్నటువంటివో, లేదా మిమ్మల్ని గుర్తించారు ఇక త్వరలోనే మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబోతున్నారనేవి కాంటెంప్లేటెడ్, పెండింగ్ అనేటటువంటి వాళ్ళు ఉంటే, సచ్ క్యాండిడేట్స్ దీని గురించి టు బి రిలీవ్డ్ ఓన్లీ ఆఫ్టర్ క్లియరెన్స్ ఆఫ్ డిసిప్లినరీ/విజిలెన్స్ కేస్. అటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళను ఆ కన్సర్న్డ్ కేసు అంతా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళని అప్పటికి కూడా రిలీవ్ చేయవచ్చు అనే భావన ఉంటే వాళ్ళని రిలీవ్ చేయవచ్చు అని ఇచ్చారండి. ఆన్ కంప్లీషన్ ఆఫ్ డిసిప్లినరీ/విజిలెన్స్ కేస్, ది అలాటెడ్ డివిజన్ మే బి ఇన్ఫార్మ్డ్ అకార్డింగ్లీ. ఎక్కడైతే మనం డివిజన్లో సెలెక్ట్ అయ్యామో ఆ డివిజన్ వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ మీద డిసిప్లినరీ కేసు ఉంది, యాక్షన్ ఉంది, పనిష్మెంట్ ఉంది, ఇదంతా కూడా పలానా తేదీ కంప్లీట్ అయిపోతుంది, ఆఫ్టర్ దట్ ఓన్లీ దే విల్ బి రిలీవ్డ్ అనేది ఇక్కడి నుంచి పేరెంట్ డివిజన్ వాళ్ళు మీరు ఎక్కడైతే సెలెక్ట్ అయ్యారో ఆ డివిజన్కి ఇన్ఫార్మ్ చేయాలనేది కూడా ఉందండి. ఈ 4 పాయింట్స్ ఉన్నాయండి. తర్వాత ఏంటంటే, మీరు పిఎఫ్కి సంబంధించి దాంట్లో మెడికల్ సర్టిఫికేట్ లేదు అంటే ఇప్పుడైనా మీరు డివిజనల్ ఆఫీస్కి అప్రోచ్ అయ్యి ఎవరి దగ్గర తీసుకోవాలి, దాంట్లో ఇచ్చేది ఏంటంటే
నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సివిల్ సర్జన్ అంటారండి. అది చూసుకుని ఏ సర్టిఫికేట్స్, తర్వాత మీకు దగ్గర ఉన్నటువంటి మామూలుగా మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్, మీ అపాయింట్మెంట్ ఆర్డర్, మీ కమ్యూనిటీ సర్టిఫికేటు అప్డేటెడ్ ఉన్నటువంటిది, ఇలాగే మెడికల్ సర్టిఫికేటు, తర్వాత మీ ఆధార్ కార్డులు అన్నీ కూడానండి 3 కాపీలు మీరు రెడీ చేసుకొని ఉంచుకోండి. డివిజనల్ ఆఫీస్ నుంచి వెళ్ళే ఫైల్ వెళ్తుందండి, బట్ యూ కీప్ విత్ యూ 3 కాపీస్ అండి. గెజిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళ సంతకాలతో సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే కూడా ఇవ్వండి. ఏది ఇచ్చినా ఆ కాపీలు మీరు జిరాక్స్ కాపీను ఏదో ఒకటి ఎక్స్ట్రా మీ దగ్గర కూడా ఉంచుకోండి. యాజ్ అండ్ వెన్ అక్కడ మీరు పోయిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఇచ్చేయచ్చండి. కానీ వెళ్ళే ముందు మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా అక్కడ వెళ్ళి పని చేయగలము, అనవసరంగా మీరు చెప్పారు సార్ వెళ్ళిపోదాం, లేకపోతే ఎవరో చెప్పారని వెళ్ళడం అని కాదండి. మీకు మీరు నిర్ణయం తీసుకుని ఎస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ కెన్ గో అండ్ వర్క్ దేర్ అని మీరు బలీయమైనటువంటి మీ దగ్గర అలాంటి కాన్ఫిడెన్స్ ఉంటే మీరు వెళ్ళండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ వేకెన్సీస్ తక్కువ వస్తున్నాయి అనేది మీరు గమనించారు. మనకు ఎన్ని రోజులైనా మళ్ళీ సెలక్షన్ వస్తుందో లేదో అనేది మనకు డౌట్స్ ఉంటాయి కనుక వెళ్ళడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం అండి. అది మీ ఫ్యామిలీ పరిస్థితులు వాటన్నిటిని చూసుకొని, మీ ఆరోగ్యం ఇట్లాంటివన్నీ చూసుకొని మీరు వెళ్ళడం అనేది మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అండి. ఓకేనండి. తర్వాత దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే 30/5/2025 లోపల ఈ పోస్ట్ మ్యాన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం 2022 కంప్లీట్ చేస్తారు. ఆఫ్టర్ 35/2025 దట్ మీన్స్ జూన్ నుంచి ఎంటీఎస్ ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకే క్లారిటీగా అర్థమవుతుంది. ఇందుకోసం ఈ వీడియో చేశానండి. థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్కు, సెలెక్ట్ అయిన వాళ్ళకు అందరికీ పంపించండి. ఇది అందరికీ ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్. థ్యాంక్ యూ అండి.